హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఇవాళ బ్లాగ్ వచ్చేసి స్మార్ట్ బజార్కి అయితే వెళ్తున్నాము ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకోవడానికి అనమాట. సో దాని తర్వాత డిన్నర్ కూడా ప్లాన్ చేసాము. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత చేసుకోలేమని చెప్పేసి డిన్నర్ కూడా తిన్నాము. సో ఆ వీడియో మొత్తం నేను ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియోలో ఎంతో కొంత ఫన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, అది నొక్కితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. సో తొందరగా చూడొచ్చు. మేమైతే ఇంట్లో కావాల్సినవి తీసుకుంటున్నాం అనమాట, నేను విష్ణు హరి. సో మేమేమైతే తీసుకొని బుట్టలో వేస్తామో అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మా వారు అక్కడ పెట్టేస్తారనమాట. ప్రతిసారి షాపింగ్లో ఇదే జరుగుతుంది మాకు అయితే. సో మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందంటే కింద కామెంట్ అయితే పెట్టండి గాయస్. సరుకులు అయితే తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి డిన్నర్కి వెళ్తాము. డిన్నర్లో ఏం జరిగింది, మేమేం మాట్లాడుకున్నాము, ఏం తిన్నాము అన్నది వీడియోలో పోను తెలుస్తుంది మీకు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి అయితే లంచ్కి వెళ్తున్నాము. డిన్నర్కి వెళ్తున్నాము. మమ్మీకి బ్రెయిన్ ఈరోజు కొంచెం పని చేయట్లేదు అనమాట. సో ఈరోజు ఇదిగో వీళ్ళిద్దరిని ఇచ్చేసేసరికి నాకు బ్రెయిన్ పని చేయట్లేదు. ఇక్కడ నేను చదువుతుంటే పోయి అక్కడ కూర్చున్నాను. ఒక నిమిషం ఇది చాలా స్పెషల్ అనమాట. దేనికనమాట? ఎందుకంటే కరాచీ హల్వా కోసం నేను ఇది వాడబోతున్నాను అనమాట. సో ఈసారి కరాచీ హల్వా చేసినప్పుడు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. బాగా కుదిరింది, సో అందుకని ఇప్పుడు వీడియో పెడతాను. ఓకే ఇప్పుడు ఈ వీడియోకి ఎండ్ చెప్పమ్మా. ఎంత చెప్పు వీడియోకి. డిన్నర్లో కలుద్దాం గైస్, పదండి. సో గాయస్ లోపలికి వచ్చిన తర్వాత మాకు కూర్చోడానికి పావుగంట పడుతుంది. ఎందుకంటారా, బాగా వచ్చేసి ఒక్క చోట కూర్చోరనమాట. ఇక్కడ బాగుంటుందా అని చెప్పేసి మొత్తం ఒకసారి తిరిగిన తర్వాత కూర్చుంటారు. సో కూర్చున్న తర్వాత వాళ్ళు ఆర్డర్ తీసుకొని తెచ్చి చేసేసరికి అదొక గంట పట్టిద్ది. సో ఈ లోపల నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే నువ్వు వచ్చింది తినడానికి వచ్చావా వీడియోస్ తీసుకోవడానికి వచ్చావా అని మళ్ళీ అదొక గొడవ. సో విష్ణు హరి అయితే అస్సలు పట్టుకోరు. బయటికి వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే నేనే తీసుకోవాలి, నేనే పెట్టాలి. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇలానే జరుగుతుందన్నమాట. సో మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో గాయస్ మేమైతే భోజనానికి అయితే వచ్చాము ఇక్కడికి షాపింగ్ చేసి. సో లంచ్ అయితే చేస్తున్నాము అనమాట, డిన్నర్ చేస్తున్నాము. సో ఇంకా ఆర్డర్ అయితే ఇవ్వలేదు. ఏం చెప్పేవా? ఆర్డర్ తీసుకోవడానికి అయితే ఎవరు రాలేదు. సో మేము ఆలోచించుకొని ఆర్డర్ పెట్టి అది వచ్చి తినే లోపల 2 గంటలు పడుతుంది. ఇదంతా తెలిసి కూడా మళ్ళీ హోటల్కి వెళ్తాం చూసామా. వాటర్ బాటిల్, కూలింగ్ వాటర్ బాటిల్. स्नैक्स में क्या है? वेज स्नैक्स, दो वाटर बॉटल देना जल्दी, और जल्दी करो. పన్నీర్ బటర్ మసాలా, ఉల్లిపాయ, పెరుగు చట్నీ, సో గాయస్ రోటీస్ అయితే రావాలన్నమాట. రోటీస్ వచ్చిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా గాయస్? బాగా చెప్తావా? సో గాయస్ ఈ డ్రెస్ వచ్చేసి పుట్టినరోజుకి వేసుకుందాం అనుకున్నాను, బ్లాక్ డ్రెస్. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇవాళ వేసుకున్నాను అనమాట కృష్ణాష్టమికి. సో నెక్స్ట్ పుట్టినరోజు వచ్చేసి సండే అనమాట, నెక్స్ట్ సండే. ఆ సండే రోజు బాగా అయితే నాకు డ్రెస్, బాటిల్, ఉంగరం ఇవి కొనిపిస్తారనమాట. చూడండి వీడియో ఖచ్చితంగా. సెప్టెంబర్ 1 పుట్టినరోజు ఇంకోటి కూడా ఉంది, మమ్మీ చెప్పాలి. సో సెప్టెంబర్ 1 పుట్టినరోజు, మ్యారేజ్ డే కూడా, పెళ్లి రోజు కూడా నాది. సో కానీ 2 వచ్చినా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు మా వారైతే. ఎందుకు అడగండి మీరు. బుజ్జి
చెప్పు, నేను చెప్పాలి. ఎందుకు సెలబ్రేట్ చేయవు? నీ పుట్టినరోజు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేసేది? పెళ్లి రోజు, పుట్టినరోజు పెళ్లి రోజు రెండు, నీకు దాని మీద లేదు దీని మీద లేదు. అదేం కాదు గాయస్, అసలు ఆఫీస్లోనే ఉంటాడు పుట్టినరోజుకి. ఆయన పుట్టినరోజుకి ఆఫీస్లో ఉంటాడు, నా పుట్టినరోజుకి ఆఫీస్లో ఉంటాడు, పెళ్లి రోజుకి కూడా అంతే. టైం కుదరదు, సో అందువల్ల వదిలేస్తాను అనమాట. ఈసారి అయితే పట్టీలు, డ్రెస్సు కొనిస్తాను. ఓకేనా, వీడియో కూడా తీస్తాను, ఖచ్చితంగా చూడండి వీడియో అయితే. పన్నీర్ కర్రీ వచ్చేసింది కానీ రోటీ రాలేదు గాయస్ ఇంకా. గాలికి అన్ని పడిపోతున్నాయి. విష్ణు, హరి వదిలేసి చేయగడుక్కున్నావు కదా. హరి 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 అయితే ఇవాళ కృష్ణాష్టమి కదా, సో గోపిక రాధ గెటప్ కావాలంట. సో అది వేయలేదని గొడవ చేస్తుంది, ఇందాక నుంచి ఏడుస్తుంది అనమాట. సో తనకైతే హెయిర్ లేదు, పెట్టడానికి కుదరదు, సో అందువల్ల వేయలేదు. అది కాక మాకు మైల్ వచ్చిందనమాట, దేవుడిది దానికి వెళ్ళకూడదు. पनीर बिरयानी अलग अलग आएगा क्या? ऐसा क्यों आएगा? वेज पनीर बिरयानी बोला था मैं, पनीर सेपरेटली बिरयानी सेपरेटली बोला नहीं. वेज बिरयानी बोला था. इसको दिया था पनीर अलग से आएगा. नहीं चाहिए ऐसा. वेज बिरयानी बताओ. अभी कंफ्यूज नहीं होगा. ऐसा नहीं होता है, मैंने वेज बिरयानी बोला है. हाँ नहीं तो कैंसिल करो, मैं वेज बिरयानी बोला है. సో గాయస్, ఇక్కడ గొడవ ఏంటంటే పన్నీరు పలావ్ చెప్పామన్నమాట. వాళ్ళు ఏంటంటే పన్నీర్ సపరేట్, పలావ్ సపరేట్ తెచ్చారు. అలా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసాము. ఇక్కడైతే రోటీస్ వచ్చాయి కాబట్టి పన్నీర్ కర్రీతో డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. సో పన్నీర్ కర్రీ అంటే మా హరి గురించి మీకు చెప్పాలి. మా హరి వచ్చేసి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం. దానికి ఎప్పుడు పన్నీర్ కర్రీ ఉన్నా తింటుంది అనమాట, రోజు ఉన్నా. సో దాని తర్వాత మా హరి విష్ణు ఉంది కదా పెద్ద అమ్మాయి, సో దానికి నిమ్మకాయ అంటే పిచ్చి, పులుపు తింటుంది బాగా. సో అలా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. చూసేయండి. హరి తల్లి పన్నీర్ ముక్కలన్నీ అట్లా పక్కా పెట్టుకుంటుంది అనమాట. హరి నేను చేసే పన్నీర్ బాగుందా ఇది బాగుందా చెప్పు. తెలపసి బావా, హరి నాలాగా ఉంటది కదా. పసి నా ప్రాణం. విష్ణు వాళ్ళ నాన్న ప్రాణం. సో గాయస్, డిన్నర్ అయితే అయిపోయింది. నీకేం కావాలి బయట తీసుకోమని? వాళ్ళు తీసిస్తారులే, ఉండు. ఏది గట్టిగాను బాగుందా? మ్యాంగో నేను తీసుకున్నా కదా ఒకటి, అది తాగుతా రేపు. పద బండి దగ్గరికి వెళ్దామా. సో గాయస్, వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.